హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ లీఫ్ నెక్ డిజైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా క్యాన్వాస్ పేపర్ మీద మనం నెక్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా, అది లైనింగ్ మీద పెట్టేసుకుని ఇలా ఐరన్ చేసేసుకుని 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని నీట్గా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ నెక్ కటింగ్ షార్ట్ వీడియోలో పెట్టానండి, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్ నేను గమ్ముతో ముందుగానే జాయింట్ చేసేసానండి. ఇప్పుడు నెక్ విత్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకుని అలాగే డౌన్లో కూడా ఇలా ఒక మార్క్ పెట్టేసుకుని మనం బ్లౌజు రైట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. లైనింగ్ కిందకు ఉండాలండి, బ్లౌజ్ అన్నది పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇలా మనకు ముందుగానే కట్ చేసుకున్న నెక్ పై వైపుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం నెక్ అన్నది కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇలా పై వైపుని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సరే, ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకుని ఇలా క్యాన్వాస్ పేపర్ పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్కాలప్ వచ్చిన దగ్గర పాదం ఇలా పైకి లేపి నెక్ అన్నది ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా సర్దుకుంటూ మనం ఈ క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ అన్నది రావాలి. పేపర్ మీద పడినట్టుగా రావాలండి. ఇలా పక్కనే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా నెక్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేసుకుని మనం నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నెక్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఒక 1/2 ఇంచు క్లాత్ అన్నది గ్యాప్ ఉంచుకుంటూ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగిన దగ్గర టక్స్ పెట్టేసుకుంటే మనకి నెక్ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుందండి. ఇలా టక్స్ పెట్టేసుకుని ఈ క్లాత్ మొత్తం ఇలా లోపల వైపుకి తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా కట్స్ వచ్చిన దగ్గర మనం చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ లోపల వైపుకి తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల వైపుకి తిప్పేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేశారంటే మీకు ఏ నెక్ అయినా సరే చాలా ఈజీగా తిరుగుతుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ ఇలా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి పైకి లెగిసినట్టు ఉండదు. చూడండి, ఇలా నీట్గా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఇలాగా కట్ వచ్చిన దగ్గర పాదాన్ని ఇలా పైకి లేపుతూ చూడండి, ఇలా పైకి లేపుకుంటూ క్లాత్ తిప్పుకొని మళ్ళీ పాదం దించుకుని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా అంతే, ఇలా పాదాన్ని పైకి లేపుతూ క్లాత్ని తిప్పుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ తిప్పేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగానే మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర ఇలా సమానంగా పట్టుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అలాగే ఇంకొక వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో కరెక్ట్గా అక్కడే వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి స్టిచ్ చేస్తానండి. నడుం పట్టి కోసం కోరంచులు ఉన్నది కట్ చేసుకున్నాం కదా, మనం దాన్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. కోరంచులు ఉన్న పీస్ తీసుకుంటే మనం ఒక సైడు ఫోల్డ్ చేసి కుట్టే పని ఉండదండి. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత క్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఇలా బ్యాక్ పార్ట్లో పై వైపుని పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి డాట్స్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా మనం ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఈ పట్టీ పైనే కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా పైన ఇంకో కుట్టు అన్నది వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని నీట్గా మళ్ళీ ఇలా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకుని ఒక లూజ్ కుట్టు అన్నది వేసేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అన్నది రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ఇలా నీట్గా లూజ్ కుట్టు అన్నది వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని మెయిన్ డాట్ స్టిచ్ చేసేసుకోవాలి.
చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు సమానంగా వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్ అనేది వేసేసుకోవాలి. చివరిలో చిన్న రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా సెకండ్ డాట్ నెక్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని రెండో డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూడో డాట్ ఆమ్ రౌండ్ దగ్గర ఈ మెయిన్ డాట్లు రెండు ఇలా పట్టేసుకొని మూడో డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. అంతే, చూసారా మన కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఇంకో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్లౌజ్ పీస్ ఇలా రైట్ సైడ్ పైకి వేసుకుని తర్వాత లైనింగ్ పీస్ వేసుకోవాలి. తర్వాత వేస్ట్ పీస్ అన్నది వేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి క్రాస్ అనేది పాదం వైపు ఉండేటట్టు వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకుంటే మీకు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి, ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు ఇంకో కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మెయిన్ పీస్ మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి. చూడండి, చూసారా ఇలా వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒక పీస్ అన్నది ఓపెన్ చేసుకుని ఇంకొక పీస్కి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. లైనింగు మెయిన్ పీసు ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా పై వైపుకి వేసుకుని తర్వాత లైనింగ్ పీసు అలాగే వేస్ట్ పీసు ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ అనేది పాదం వైపుకి పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. క్రాస్ అన్నది మన వైపుకి ఉండాలి రెండోది షేప్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు. చూడండి, ఇలా మొత్తం ఓపెన్ చేసేసి లైనింగ్ పైన ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేశారంటే మీకు షేప్ బెల్ట్ అన్నది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని పై వైపున ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా లైనింగ్ అన్నది ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకుని చుట్టూ ఎక్స్ట్రా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి షేప్ బెల్ట్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేయడం చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ పై వైపుకి పెట్టుకొని ఇలా షేప్ బెల్ట్ బ్లౌజ్ పీస్ జాయింట్ చేసాం కదండి మనం లైనింగ్కి, అది ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుని లైనింగ్ అన్నది పై వైపుకి ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ దగ్గర ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు ప్రకారం ఇలా పాదం అంతర్జులో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా రోల్ చేసేసుకుని మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్కి ఈ షేప్ బెల్ట్ ఇలా టచ్ అయ్యేటట్టు ఇలా సమానంగా పట్టుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఫోల్డింగ్ అన్నది కుట్టులోకి రాకుండా చూసుకోవాలండి. ఇలా రెండు క్లాతులు టచ్ అయ్యేటట్టు పెట్టుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నది మొత్తం స్లోగా బయటికి అన్నది తీసేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. సాగదీయకుండా నెమ్మదిగా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. చూసారా మనకి షేప్ బెల్ట్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. చూసారా ఇలా పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ అన్నది ఎంత సమానంగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నెక్ దగ్గర పీస్ కట్ చేసుకున్నాం కదండి మనం, ఆ పీసు ఇలా 3 ఇంచులకి అన్నది కట్ చేసుకుని కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. మనం డాట్స్ వేసుకున్నాం కదా, అది పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇలా లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీసు జాయింట్ చేసుకున్నాను నేను కాజా పట్టి కోసం. ఇలా 2 పీసులు సమానంగా పెట్టుకొని నెక్ దగ్గర నుంచి ఇలా పాదమంతెర్జులో స్టిచ్ వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా చివరికి వచ్చిన తర్వాత చిన్న రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ ఇలా ఓపెన్ చేసేసుకుని రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇలా 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పై వైపుకి. కాజా పట్టి అన్నది మనకి పై వైపుకి వస్తుందండి. ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసి ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి నెక్ దగ్గర వరకు. సరే, ఇలా మళ్ళీ చివరిలో ఒక చిన్న రఫ్ ఇచ్చేసుకొని ఇంకో కుట్ట అన్నది పక్కనే వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో కుట్ట అనేది వేసుకుంటే మనం అక్కడ కాజాలు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా పై వైపుకి లైనింగ్ కిందకు ఉండేటట్టు పెట్టుకుని
ఇలా 2 ఇంచులు విడ్త్ ఉండేటట్టు పీస్ అన్నది తీసుకుని నెక్ దగ్గర పై వైపున పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ అన్నది పెట్టేసుకుని నీట్గా కుట్టు వేసుకుంటూ చివరికి వచ్చిన తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ పైనే కుట్టుపడేటట్టు చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకుని ఈ క్లాత్ మొత్తం 1 ఇంచు ఉండేటట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి సమానంగా వచ్చినాయో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ వచ్చినప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు అన్నది వదిలేసుకుని ఇలా పై వైపున స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ హెమ్మింగ్ పట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా పట్టి మీదే కుట్టు పడేటట్టు ఇలా నీట్గా కుట్టు అన్నది వేసేసుకోవాలి. చూడండి ఈ నెక్ పట్టి మీదే కుట్టు అన్నది పడాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా నెక్ చుట్టూ హెమ్మింగ్ పట్టి ఇలా లోపలికి పెట్టుకుంటూ నీట్గా ఎడ్జ్లో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూసారా స్టార్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్ జాయింట్ చేసేసుకుందామండి. ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పైన ఫ్రంట్ పార్ట్ షోల్డరు అలాగే బ్యాక్ పార్ట్ షోల్డర్ కూడా ఇలా సమానంగా వచ్చేటట్టు పెట్టుకుని స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుని ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇలా ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుని ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకుంటే షోల్డర్ జాయింట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని హ్యాండ్ జాయింట్ అన్నది చేసేసుకోవాలి. చూడండి ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ పెట్టేసుకుని మనం హ్యాండ్కి డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ కుట్టు తినంగా వచ్చేటట్టు ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అలాగే హ్యాండ్ లోతు ఒకే వైపుకి వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా సాగతీయకుండా నీట్గా స్లోగా పట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా రివర్స్ తిప్పేసుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా జరుపుకుంటూ ఇలా స్లోగా పట్టుకుంటూ కుట్టు అన్నది వేసేసుకోవాలి. చూడండి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం ఫస్ట్ కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పక్కనే ఇంకో కుట్టు వచ్చేటట్టు ఇలా డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ ఓపెన్ చేసేసుకుంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి పఫ్ హ్యాండ్ అన్నది. ఇలా పఫ్ హ్యాండ్స్కి నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు పైపింగ్ ఎలా వేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా. ఇప్పుడు బ్లౌజు సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా హ్యాండ్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా మనం ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ లూజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకుని ఇలా డాట్ అనేది పెట్టేసుకుంటే మనం ఆ డాట్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేస్తున్నాను, మనకి ప్లస్ గుర్తు కూడా వస్తుంది. చూడండి నేను చూపించిన విధంగా స్టిచ్ చేస్తే మనకి ప్లస్ గుర్తు కూడా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా సమానంగా పట్టుకుని చూడండి మనం ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2 పీసులు ఇలా సమానంగా పట్టుకుని చివరిలో ఇలా రఫ్ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఓపెన్ చేస్తే ప్లస్ గుర్తు వచ్చింది మనకి. చూసారా ఎంత నీట్గా. ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేశారంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి ఇంకో 2-3 కుట్లు అనేది వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ దగ్గర సరిపోతుందండి. ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని రఫ్ లాగేసుకోవాలి. ఇప్పుడు ఇలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఇలా బ్లౌజ్ అన్నది రివర్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అన్నది.
ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. బ్లౌజు చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.